మనం ఒకరికి నచ్చాలని రూలే లేదు. నచ్చకపోయినా కూడా వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఒకటి మాత్రం నిజం. మన అంతరాత్మని చంపుకొని బతకాల్సిన పని అంతకంటే లేదు. చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను నేను. అండ్ నేను కూడా రియలైజ్ అయ్యి తెలుసుకున్న విషయం మీతో చెప్తున్నా. మన సుఖాల్లో ఉన్నప్పుడు పట్టుకున్న చేతుల కంటే, కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన చేతులు ఎప్పటికీ మర్చిపోద్దు. నువ్వు చచ్చిపోయే వరకు మర్చిపోవద్దు. బాగా గుర్తుపెట్టేసుకో. చాలామంది భగవంతుడిని కష్టం వస్తే వెళ్ళి బోరున ఏడ్చేస్తుంటారు కదా! కష్టం వచ్చినందుకు అస్సలు ఏడవద్దు. ఆ కష్టాలని నీ లైఫ్‌ని ఎలా టర్న్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఒకటి మాత్రం భగవంతుడిని కోరుకోండి. ఏమనంటే, ఎంత కష్టమైనా రాని భగవంతుడా, దాన్ని నేను ఎదుర్కొని, ఆ కష్టాన్ని తొలగించే మార్గాన్ని చూపించు భగవంతుడా అని వేడుకో. ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకుంటే నీ లైఫ్‌లో నిన్ను ఎవ్వరు వెనక్కి లాగాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా నీ అంతట నువ్వే సక్సెస్ అవుతావు. ఇది మాత్రం వాస్తవం. ఏమంటారు? నిజమే కదా ఫ్రెండ్స్?